ఇలా పసుపు రైతులు అంత ఆనందం ఇంకెక్కడ లేదు. ఇలా పసుపుకు దొరుకుతున్న ధర 11,000 నుంచి 16,000 రూపాయల ధర రైతుకు దొరుకుతున్నది. మీరు నామినేషన్ వేస్తారా రైతన్నా ఈసారి ఎలక్షన్లా అంటే దేవుడు దయ వల్ల మద్దతు ధర జబర్దస్త్ వస్తున్నది, 2 చేతులలో సంపాదిస్తున్నాము. పసుపు ఇవాళ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, పరమానందాన్ని ఇస్తుంది. దీనికంటే ఒక రైతుకి ఏం కావాలి బిడ్డ, రైతన్నకి ఏం కావాలి బిడ్డ అని చెప్పి మాట్లాడుతున్న మాటలు. ఆనాడు ఇదే గిరీష్ దారామోని ఆ ఎలక్షన్ల సాక్ష్యం ఉండే. నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ కంచు కోట ఉంటుంది, అట్లనే పర్మనెంట్గా కూడా ఉంటుంది. ఇవాళ రైతన్న ఆశీర్వాదంతో పసుపు ధర ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పసుపు మన హిందూ ధర్మాలల్లా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఆ పసుపు సాక్షిగా చెబుతున్నా. ప్రతిపక్షాలు పస్తులుంటాయి నిజామాబాద్లేగా. మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నారు కొంతమంది, మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి. ఆడ కూడా మైనారిటీ ఓటు బ్యాంక్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ మాకు ఎంత ఉంది, మైనారిటీ ఓటు బ్యాంక్ ఏకపక్షంగా కాంగ్రెస్కి పడతాయి కాబట్టి ఇట యాద పెట్టుకోండి. ఆనాడు ఈనాడు ఏనాడు కాషాయ భగీరథుడు ఇందూరు హిందూ హృదయ సామ్రాట్ కేవలం అండ్ కేవలం అరవింద్ ధర్మపురియే. సూరత్లో జరిగినట్టు ఏకపక్షంగా కూడా జీవన్ రెడ్డి పులుసు గారిపోయి ఏకపక్షంగా గెలుపు అరవింద్ ధర్మపురికి ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరు ఇది యాద పెట్టుకోరు. పసుపు సాక్షిగా ప్రతిపక్షాలు పస్తులు ఉండకపోతే మీరు చూడుండ్రి భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. జియో నంబర్ 46 మీద అవగాహన లేదు, కాకపోతే మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న పెద్ద పెద్ద మాటలు. ఇవాళ మనం డిస్కస్ చేస్తాం పేపర్లో. ఎలక్షన్ డే ఈజ్ నాట్ ఏ హాలిడే ఫ్రెండ్స్, యాద పెట్టుకోండి. ఆ రోజు బయటికి పోయి వేయాలా భారతీయ జనతా పార్టీకి 40% ఆఫ్ ది ఓట్ షేర్ మీరు యాద పెట్టుకోవాలా. మీకు పాదాభివందనం చేస్తా ప్రతి ఒక్క ఆత్మకు. దేశాన్ని దేశంగా చూసుకుందాం, మతతత్వ విద్వేషాలతో కాదు. వాళ్ళు చేసిన అరాచకాన్ని, ఆ చట్టాలను తొలగించాల్సిన చరిత్ర, తొలగించాల్సిన ఏమంటారు ఆశయం మనది. ఈ అడ్డమైన చట్టాలను తీసుకొచ్చి దేశాన్ని విభజించి దేశ ప్రజలను విడగొట్టి పరిపాలించాలని చూస్తున్న ఆ ప్రభుత్వాలను నాశనం పెట్టాలా, బొంద పెట్టాలా. దయచేసి లాంగ్ వీకెండ్ ఉందని చెప్పి ప్లాన్ చేసుకోకుండ్రి. ఎలక్షన్ ఈజ్ ఆన్ మండే. కమలం పువ్వు మన గుర్తు, భారతీయ జనతా పార్టీ మన అజెండా. పువ్వు గుర్తుకే మన ఓటు అని చెప్పి స్పెసిఫిక్గా ఊర్లలో తీసుకుపోండి ఫ్రెండ్స్. అవ్వా నీ జీవితం అయిపోయిందే, నీ మనవడు సంతోషంగా ఉండాలా. అవ్వా నీకు పెన్షన్ వచ్చిందే, కానీ ఆ పోరడికి ఉద్యోగం రావాలని, ఆడొక ఇంటోడు కావాలనంటే, నీ మనవరాలు ఒక ఇంటామె కావాలనంటే మనకు ఉద్యోగం కావాలని. అవ్వా తాత తులం బంగారం కంటే ఎక్కువ మన ఆడపిల్ల ప్రయోజకురాలైతే మంచిగుంటుంది అన్న తపస్సు జీవితంలోకి తీసుకురండి ఫ్రెండ్స్. ఇంకొక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే స్కాలర్షిప్లు పోరలు మర్చిపోయినరు. మీరు మర్చిపోతే నేను కూడా మర్చిపోతా. డిఏ పెన్షనర్లు ఏదో ఒక 2,000 3,000 ఇస్తారని చెప్పి ఓటేయకురి సార్ కాంగ్రెస్కి. ఆర్టీసీ కార్మికులు మీ గోస ఒకసారి యాద్ చేసుకోండి. ఫ్రీ బస్సు పెట్టి మిమ్మల్ని ఎట్లా నరకయాతనల్లో గుంజినరు. హనుమాన్ జయంతి రోజు మాట్లాడుతున్నా, హనుమాన్ దినం రోజు మాట్లాడుతున్నా, బజరంగ బలిని సాక్షిగా చేసి మాట్లాడుతున్నా. రంజిత్ రెడ్డి మా హనుమంతుడిని నెట్టేసినాం, నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు రాజకీయంగా. నీ ఇటుకని కూలగొడతాం.